అందరం కూడా కూర్చుందాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండవ రోజు శిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో ఈ రెండవ రోజు చేరి వచ్చిన మనలందరినీ ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లోకా శుభవర్తమానము 22వ అధ్యాయము 39వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాతి వెంత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. చాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఏది లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వాక్యములో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటాడు, ఏమంటున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటున్నాడు. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒకరోజు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి విభ్రాంతి నొందుటకు, చింతాకాంతుడగుటకు ఆయన ఆరంభించినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పులరా, నా ప్రాణము మరణమగునంతగా మరి దుఃఖములో మునిగి ఉన్నది అని ప్రభు ఇక్కడ చెప్పుచున్నాడు. తన శిష్యులతో చెప్తాడు. ఏమని? పేతురు, యాకోబు, యోహానుతో ఏమి చెబుతున్నాడు? ఏమండి? మీరు శోధనలో ప్రవేశింపకుండు నిమిత్తము ఇచ్చటే ఉండి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన కూడా ఎలా చేయమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు తన శిష్యులు ముగ్గురుతో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి అని ఏం చేస్తున్నాడండి? ఏమండి? మోకాళ్ళు ఉండి, తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము అంటున్నాడు. చూడు పిల్లరా, గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటున్నాడు. ఏమిటి ఆ గిన్నె? పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఈ వాక్య భాగములో యేసు ప్రభు ఎంతో ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన వేదన వలన శరీరములోని రక్తనాళాలు, చిట్టి చెమటలు బదులుగా రక్తము అనేటువంటిది ఆయన శరీరములో నుండి బయటకు వెదజల్లుతూ వస్తూ ఉంది. ఆ పరిస్థితిలో ప్రభు అంటున్నాడు, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము
అని యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చట ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి ప్రియులారా, గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము అంటున్నాడు. గిన్నె అంటే ఏమిటి? ఎందుకు తన తండ్రికి ప్రార్థన చేస్తూ నా ఎదుట ఉన్న ఈ గిన్నెను తొలగించుము, అది కూడా ఒకవేళ అది నీ చిత్తమైతేనే, నీ చిత్తము కాకపోతే తొలగించవద్దులే, ఒకవేళ నీ చిత్తం ఉంటే నా ఎదుట ఉన్న గిన్నెను తొలగించుమని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ రోజు ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ తోటలో ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ గిన్నె ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అసలు ఆ గిన్నెలో ఏమి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, నీవు నేను మనమందరము చేసినటువంటి పాపమంతా కూడా యేసుక్రీస్తు ఎదుట ఉన్న ఆ గిన్నెలో, మనందరి యొక్క దోషము ఆ గిన్నెలో ఉన్నది. ఎవరి దోషము, ఎవరి పాపము దేవుని ఎదుట ఉన్న గిన్నెలో ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, మరి ఆదాము తరము మొదలుకొని యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో చనిపోయేంత వరకు కూడా మానవాళి అందరూ చేసినటువంటి పాపదోషమంతా కూడా ఆ గిన్నెలో భద్రపరచబడి ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ గిన్నె ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మరి నీవు నేను మనమందరము కూడా చేసిన పాపము ఆ గిన్నె సాదృశ్యముగా కనబడతా ఉంది. గమనించండి ప్రియులారా, దేవుడని యెహోవా నరుని తీసుకొని మరి ఏదైనా తోటను స్వేచ్ఛపరచుటకు, దాన్ని కాచుటకు ఆయన తోటలో ఒక నరుని ఉంచాడండి. దేవుడని యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములో నీవు నిబ్బరంతరముగా తినవచ్చు. అయితే ఆదాము అవలకు ఏం చెప్పాడు? అని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినకూడదు. ఎప్పుడైతే మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే మీరు తింటారో, వాటిని మీరు తిన్న దినమందు ఏమైపోతారని చెప్పాడు దేవుడు? నిశ్చయముగా చచ్చిపోతారు మీరని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనము చూస్తే ఆదికాండము మీరు 2వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు, ఆ 4 వచనాలు మీరు జాగ్రత్తగా అభ్యాసనము చేస్తే, దేవుడు చెప్పిన మాటలను వినక ఆ అవ్వ ఆదాములు ఇద్దరు కూడా ఏం చేశారంటే అండి, ఏమండి, దేవుడు చెప్పిన మాటను వినక, దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో, ఎక్కడికైతే వెళ్ళవద్దన్నాడో, దేనినైతే ముట్టవద్దు అన్నాడో, దేనినైతే కొయ్యవద్దన్నాడో, దేనినైతే తినవద్దన్నాడో, దేవుని యొక్క ఆజ్ఞను కూడా మన పితరులైన ఆదాము అవలిద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించారు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, వారు పాపం చేశారు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆదాము అవలు చేసిన పాపం ఏంటి? ఆ రోజు ఆ గెత్సేమనే వనములో మరి యేసుక్రీస్తు వారు ప్రియులారా చూడండి, ముగ్గురిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఎవరిని? పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని, ముగ్గురిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఆ ముగ్గురితో అంటున్నాడు, మీరు ఇచ్చట ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ముగ్గురిని కూడా ప్రార్థనలో వారిని ఉంచి ఆమెడంత దూరం వెళ్ళి ఒంటరిగా ఉండి ఆయన గెత్సేమనే తోటలో మోకరించి తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమైతేనే, నీకు అంగీకారముగా ఉంటేనే, ఇదిగో నా ఎదుట ఉన్న ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ గిన్నెలో ఏముంది అంటే
ఆదాము అవ్వల తరము నుండి యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు ఈ భూలోకములో మనుషులందరూ చేస్తున్నటువంటి పాపమంతా కూడా గిన్నెలో ప్రోక్షింపబడి ఉన్నదండి. చూడండి, మానవాళి చేసిన పాపము ఆ గిన్నెలో ప్రోక్షింపబడి ఉన్నది. అందుకే ప్రియులారా, కుమారుడైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ అంటున్నాడు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తొలగించాలంటే అది నా ఇష్టం కాదు, నీ ఇష్టానుసారమే నీవు అంగీకరిస్తే తప్ప. ఇదిగో ఈ గిన్నెను నా యొద్ద నుండి నీవు తొలగించుమని తన తండ్రికి ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడండి. ఏమండి, ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడట? వేదనతో కూడిన ప్రార్థన, మోకాళ్ళతో కూడిన ప్రార్థన, ఆర్తనాదముతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన. చూడండి పిల్లరా, ఆదాము మొదలుకొని పిల్లరా యేసుక్రీస్తు మరణించే వరకు మనుషులందరూ చేసిన పాప ఫలితాన్ని బట్టి ఆ పాపమంతా కూడా గిన్నెలో ప్రోక్షింపబడి ఉన్నది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు వేదనతో కూడిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన ఆయన తన తండ్రికి చేస్తున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనములో మనము చూస్తే అక్కడ దేవుడు ఆదాము అవ్వలతో ఏం చెప్తున్నాడండి? నేను నేలను తిరిగి చేరు వరకు నీ ముఖ చెమటము కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఏదెను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితమును బట్టి శాపం వచ్చేసిందండి, మరణం అనేటువంటిది వచ్చేసింది. పాపము చేయు ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడంటే అండి, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయడానికి పులరా ఆయన ప్రత్యక్షమైనటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. నీవు నేను మనమందరము చేసినటువంటి పాపమును మనలో నుండి తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ప్రత్యక్షపరచబడ్డాడు. చదవండి ప్రియులారా, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు మనము చూస్తే అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. పాపము చేయు ప్రతి వాడును ఏం చేస్తున్నాడంటే అండి, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. కనుక ఆజ్ఞ అతిక్రమము పాపము గనుక పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనము చేసినటువంటి పాపములను తొలగించడానికి. ఆయన ఎదుట ఉన్న ఆ గిన్నెలో ఉన్న ప్రతి పాపమును తొలగించడానికి యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే బైబిల్లో రాయబడింది, ఆయన యందు పాపమేమి కూడా లేదట. ఆయన జన్మతః పాపము లేనివాడు, కర్మతః పాపము లేనివాడు యేసుక్రీస్తు వారు. చూడు పిల్లారా, ఆయన జన్మలో పాపము లేనివాడిగా పుట్టాడు. జీవించిన జీవితములో పిల్లారా ఆ 33.5 సంవత్సరాలు కూడా పాపము లేనివాడిగానే జీవించాడు, పాపము లేనివాడిగానే పెరిగాడు, పాపము లేనివాడిగానే ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన శాపం, శాపము వలన మరణము అనేటువంటిది మనకు వస్తుంది. రోమిలకు రాసిన పత్రికలో ఆ విషయాలు మనం చూస్తున్నాం.
రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములు ఏమని ఉందండి? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమట, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము వలన మనకేం కలుగుతుందండి? మరణము కలుగుతుంది. కనుక మనలో ఉన్న పాపమును తొలగించడానికి, మరణ శాపము నుండి, మరి పాప బంధకాల నుండి తొలగించడానికి యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మనందరి కొరకు ఆయన ఏం చేయబడ్డాడండి? మోకరించి ఏమండి ఏకాంతముగా వెళ్ళి తన తండ్రికి మనందరి పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే నా ఎదుట ఉన్న ఈ గిన్నెను తొలగించుమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎందుకు తన తండ్రికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మరి నీవు నేను మనమందరము కూడా పాపములో మరణించి, పాపములో జీవించి, నిత్య నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశముతో కుమారుడైన యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి పిల్లరా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, మరి తిమోతిలు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే తండ్రి చేత పంపబడ్డాడు. తండ్రి చేత మనందరి కొరకు, తండ్రి చేతే పరలోకములో ఉన్న కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి చేతనే ఈ భూలోకానికి మన కొరకు పంపబడ్డాడు. మరి నీవు నేను చేసిన పాపములు మనం ఏం చేసామండి? ఏమండి, మనము చేసిన పాపమంతటిని కూడా యేసుక్రీస్తు వారు పిల్లరా తన మీద వేసుకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు, పాపము లేనివాడు, నిందారహితుడు, నిందలేనివాడు, పాపము లేనివాడు, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రియులారా దేవుడు ఎలా మార్చబడ్డాడండి? మనందరి పాపమంతా కూడా ఆయన భుజస్కంధాల మీద మోపబడి మన పాపభారమంతా కూడా ఆయన మోయడానికి పాపిగా మారాడు. యేసుక్రీస్తు ప్రియులారా పాపము లేనివాడు, నీ కొరకు నా కొరకు ఆయన పాపిగా మార్చబడ్డాడు. మనము చేసిన పాపమంతా కూడా శిలువ రాను రూపములో ఆయన భుజస్కంధాల మీద మనము చేసిన పాపమంతా కూడా ఆయన భుజాల మీద మోపబడింది. పాపభారాన్ని ప్రభువారు మోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గిన్నెలో ఏమి ఉన్నదంటే ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేస్తున్నాను. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించేంత వరకు ఈ భూలోకములో మానవాళి చేసిన ప్రతి పాపమంతా కూడా ఆ యొక్క గిన్నెలో ఉన్నది. అందుకే తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, నీ చిత్తమైతే తండ్రి ఈ గిన్నెను నా ఎదుట నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చిత్తానికి కుమారుడు అప్పగించాడు. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గిన్నెని ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడంట? తొలగించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పాపభారమంతా కూడా ప్రభు మోసాడండి. మనము పాపములో జీవించి, పాపములో మరణించి, పిల్లల పాపములో మనము నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక మనల్ని రక్షించడానికి, మనల్ని ప్రేమించినటువంటి తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపి 2026 సంవత్సరాల క్రితము మన కొరకు కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు యజ్ఞ పశువుగా, యాగవ పశువుగా మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో బలర్పణ చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శిలువ శ్రమల మరణ పునరుద్ధానము ద్వారా మనకు దేవుడు నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ప్రభువారు కల్వరి శిలువలో ఆ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుడు అని తన తండ్రికి ప్రార్థన చేశాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. తిరిగి రేపటి మరి శిలువ ధ్యానపు వర్తమానములో మరి కొన్ని విశేషాలతో తిరిగి మరలా మనం అందరం కూడా కలుసుకుందాం. మరి ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం.